సింహాచలం దగ్గర గోడ కూలి 7 మంది మరణించినటువంటి సంఘటన మరువక ముందే నిన్న శనివారం రోజు స్వామివారు పెడుతున్నటువంటి తొలి అడుగు దగ్గర ఒక షెడ్డు నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణం శనివారం రోజు పడిపోవడం జరిగింది. దేవుడి దయ వల్ల అక్కడ ఎవరు జనాలు లేరు కాబట్టి ఏ ప్రాణహాని జరగలేదు. అదే 9వ తారీఖున 10వ తారీఖున గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా, అది జనాల కోసం నీడ కోసం కడుతున్నటువంటి షెడ్డే కదా. ఒకవేళ ఇవాళ జరిగిన సంఘటన ఆ రోజు జరిగింటే ఎంత నష్టం జరిగేది. ఇది మీ నిర్లక్ష్యం కాదా, మీ చాతగాంతనం కాదా? ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే కాంట్రాక్టులు ఇస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఈఓ గారు కూడా మీరు ఎవరికి ఇస్తున్నారు కాంట్రాక్టులు? మీ వల్ల 7 మంది ప్రాణాలు పోయాయి ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీ నిర్లక్ష్య కారణంగా నిజంగానే అది 9వ తారీఖున 10వ తారీఖున జరుగుంటే ఆ విషయం ఎంతవరకు ఇలా ఈ విషయాన్ని బయటికి కూడా తీసుకున్నారు. ఎక్కడో పేపర్లో చిన్నది వేసి పెట్టారు. ఎందుకనంటే మీకు బయటకు వస్తే మరి ప్రశ్నిస్తే బయటకు వస్తే అమ్మో, కానీ జనాలు మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. మీ నిర్లక్ష్యానికి మానవుల ప్రాణాలు తీసేసే హక్కు మీకు లేదు. కాబట్టి కాస్త సింహాచల దేవస్థానంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరందరూ పనులు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.